శ్రీకాకుళం జిల్లా పలాస మండలంతో పాటు మెళియాపుట్టి మండలంలోని కొంత భాగానికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 1977లో అప్పటి ప్రభుత్వం పలాస మండలంలోని లొత్తూరు, కండ్రగాడ గ్రామాల మధ్య వరహాలగెడ్డ జలాశయానికి శంకుస్థాపన చేసింది. దాదాపు 1500 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో సుమారు 200 ఎకరాలు సేకరించింది. రిజర్వాయర్ నిర్మించాక నీటిలో ఎవరికి ఎంత వాటా చెందాలనే విషయంలో పలాస, మెళియాపుట్టి మండలాల రైతుల మధ్య విభేదాలు రావడంతో అప్పట్లో పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. జలాశయం నిర్మాణం పూర్తయితే కండ్రగాడ, రెంటికోట, అల్లుఖోల, రాజగోపాలపురం, కేదారిపురం, కంబిరిగాం, పలాస, కాశీబుగ్గ, లక్ష్మీపురం, మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామాలకు సాగునీరు అందుతుంది. 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గౌతు శివాజీ సహకారంతో స్థానిక రైతులంతా కలిసి రిజర్వాయర్ త్వరగా నిర్మించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నీటి వాటాల్లో కూడా ఎలాంటి గొడవలు పడబోమని తెలిపారు. గౌతు శివాజీ విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం అప్పట్లో దాదాపు 70 లక్షల రూపాయలను విడుదల చేసింది. చకచకా పనులు ప్రారంభమయ్యాయి. మావోయిస్టుల బెదిరింపులతో గుత్తేదారు ఆపేశారు. అప్పుడు ఆగిపోయిన పనులు మళ్లీ 2018లో ప్రారంభమయ్యాయి. 20 లక్షలతో మట్టి పనులు జరిగాయి. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రిజర్వాయర్ కోసం కనీసం పట్టించుకోలేదు. మాకు 400 ఎకరాలు ఉంది, కానీ నీరు లేదు. ఇక్కడ రిజర్వాయర్ ఉంది కానీ వాటర్ స్టోరేజ్ అవ్వట్లేదు. ఇక్కడ తుప్పలు గట్ట పెరిగిపోవడం వల్ల వాటర్ ఏమి ఉండట్లేదు. ఇంచుమించు 150 ఎకరాల వరకు రిజర్వాయర్ ఉంటుంది, 150, 160. కానీ మాకు పంటలకి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ వరహాలగడ్డ రిజర్వాయర్ సుదీర్ఘకాలంగా అసంపూర్తిగా ఆగి ఉన్నది. దీనికి తగ్గట్టు నీరు మేర్ సోర్సెస్ ఉన్నా సరే ఈ 2 రోజులు వచ్చిన నీరు కూడా ఆపే కెపాసిటీ లేదు. మొత్తం కలిపి 1200 ఎకరాలకి ఈ రిజర్వాయర్ కెపాసిటీ. కానీ దీని సోర్సెస్ పెంచినట్లయితే దీనికి 2 అంతులు పలాస మండలం యావత్తు కూడా పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రిజర్వాయర్ విస్తీర్ణము సుమారు 200 ఎకరాలు. ఇప్పుడు నీరు మాత్రము ఓన్లీ 30-40 ఎకరాల్లోనే ఉంది. బాకీ మొత్తము తుప్పలతో మట్టితో నిండి ఉంది. దీనికి రిపేర్ చేసి మట్టి పూడికి తీత కార్యక్రమం ఎంతైనా అవసరం ఉంది. రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. వరహాలగెడ్డ జలాశయ నిర్మాణం పూర్తికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు పలాస జలవనరుల శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద అనుమతులొస్తే పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వరహాలగడ్డ అంతా మొత్తం కెనాల్ మీద మొత్తం చిట్టాములన్నీ పోయి ఉన్నాయి. దానికి ఆల్రెడీ ముందు ఉన్న జేఈ గారు మోటరైజేషన్ కింద 15 కోట్లు పెట్టున్నారు. అది మనం ఆల్రెడీ గవర్నమెంట్ దీనికి పంపించున్నాము. అది వచ్చినట్టునే ఒక శాంక్షన్ వచ్చినట్టున వర్క్ మనం స్టార్ట్ చేస్తాము. అంతలోనే ఈ మధ్యన ఏమైనా మనకి ఎన్ఆర్టీస్లో పెడితే ఎన్ఆర్టీస్లో 1 గంట వస్తే ఎన్ఆర్టీస్లో కూడా మనం స్టార్ట్ చేయడానికి